మంచిర్యాల జిల్లా మందమరిలో నకిలీ టీ పౌడర్ వ్యవహారం కలకలం రేపింది. జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలో ట్రాలీ ఆటోలో తరలిస్తున్న అనుమానాస్పద టీ పౌడర్ ప్యాకెట్లు పట్టుబడ్డాయి. వీటి ఆధారంగా మార్కెట్లోని మహేశ్వరి ట్రేడర్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలీసులు సంయుక్తంగా సోదాలు చేశారు. పట్టుబడిన ప్యాకెట్లను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. సదరు కిరాణా దుకాణం ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా నడుపుతున్నట్లు గుర్తించిన అధికారులు నిర్వాహకుడికి నోటీసులు జారీ చేశారు. ప్రజలు నాణ్యమైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. ఇచ్చిండు పలానా పేరు ఇచ్చిండు మంచిదే ఉందిగా. ఎన్నిసార్లు వచ్చినాయి అట్లా? ఒక్కసారి మొన్న వచ్చింది, ఒకసారి వస్తే కంపెనీ వాళ్ళు వచ్చింది 2-3 కార్లు మళ్ళీ దాని తర్వాత రాలే, అది కాదు మేము చెప్పలేదు. పోలీసు వాళ్ళ కంప్లైంట్ తీసుకోవడం వల్ల ఈరోజు మధ్యాహ్నం మేము 2:30-3 o'clock ఆ టైంలో మేము మందమరి టోల్ గేట్ దగ్గర ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమనంటే జెమినీ టాటా చాయ్ పత్తి డూప్లికేట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అది ఫలానా ప్లేస్ నుంచి ఇట్లా వస్తున్నాయి, దాన్ని పట్టుకున్నామని ఒక కంప్లైంట్ వచ్చేసరికి దాన్ని బేస్ చేసుకుని మేము వచ్చి చెక్ చేస్తే ఆయన దగ్గర డూప్లికేట్ ఉన్నాయి, ఒరిజినల్ 2 ఉన్నాయి. కంపేర్ చేసి చూస్తే మాకు కూడా కొంచెం సస్పిషియస్గా కనిపించింది. అందుకే అది ఒరిజినల్ డూప్లికేట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అందులో ఉన్న డూప్లికేట్ అని నేను ఏదైతే అనుమానించినానో ఆ శాంపుల్ని నేను సీజ్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ చర్య కోసం దానికి మేము ఫుడ్ ల్యాబ్ పంపడం జరుగుతుంది హైదరాబాద్కి. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఫర్దర్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కానీ వీళ్ళ దగ్గర కొన్నాం, ఇక్కడ ఉన్న షాప్ దగ్గర కొన్నామన్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చి మేము మొత్తం వాళ్ళ ఇల్లు షాప్ అన్నీ సోదా చేసినాం, కానీ ఎక్కడ ఒక్క ప్యాకెట్ కూడా దొరకలేదు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ మేము అన్వేషినామని అంటున్నారు, కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు. కాబట్టి ప్రూఫ్ లేదు కాబట్టి మనం ఏం చేయలేము. అండ్ దానికి సంబంధించిన బిల్లు కూడా ఆయన దగ్గర లేదు. వీళ్ళని ఇంక్లూడ్ చేయాలంటే బిల్లు కూడా లేదు. కాబట్టి ఫర్దర్ వీళ్ళకి కూడా లైసెన్స్ లేదు, మెయిన్ ఫుడ్ లైసెన్స్ లేదు. అది కూడా ఇప్పుడు ఎడ్యుకేట్ చేయడం జరిగింది. వితిన్ 1 weekలో కనుక మీరు ఫుడ్ లైసెన్స్ తీసుకోలేదనుకో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది షాప్ వాళ్ళకి. అండ్ జీరో మాల్ అనేది మీరు ప్రోత్సహించకూడదు అని కూడా చెప్పడం జరిగింది.